ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఫ్రెండ్స్, మాకు తెలిసిన గురువు గారు ఉన్నారండి. ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. మన అమ్మవారి సందేశం. మన అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు చాలా పెద్ద శుభవార్త వినబోతున్నావు. అలాగే అధిక మొత్తంలో నీకు ధనలాభం అనేది కలగబోతుంది. కాదు అనకుండా ఈ మంగళవారం రోజున మంగళకరమైన ఈ పసుపుని తాగు అనేది మన దుర్గమ్మ తల్లి అంటున్నారండి. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో, మరి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామండి. చూడు తల్లి, చాలా రోజుల తర్వాత నీ అదృష్టం అనేది తిరిగి నీ వద్దకి రాబోతుంది. ఇప్పుడు నువ్వు అత్యంత ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్నావు కదమ్మా. అయితే తల్లి, ఇప్పుడు నీ ఇంటి గడప అదృష్ట దేవత తలుపు తట్టబోతుందన్నమాట. కాబట్టి నువ్వు ఎన్నాళ్ళుగా అనుభవించినటువంటి కష్టాలు, బాధపడినటువంటి బాధలు, నీకు ఎదురవ్వబోతున్నటువంటి మోసాలకి ముగింపు పలికే సమయం అయితే వచ్చేసిందమ్మా. అలాగే నీకు అధిక ధనలాభం కలగడానికి గల కారణం, అలాగే ఈ శుభవార్త వెనక దాగి ఉన్నటువంటి భయంకరమైన హెచ్చరిక, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుని తీరవలసిందేనమ్మా. ఎందుకంటే నీ జీవితంలో కొంతమంది వ్యక్తుల వలన నీకు జరగబోయే విషయాల గురించి నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి. అసలు నీ ఇంట్లోనే ఉంటూ నీ రక్తాన్ని తాగుతున్నటువంటి కొంతమంది శత్రువులు దాగి ఉన్నారు. అసలు వారెవరు, వారి గురించి నువ్వు తప్పకుండా తెలుసుకోవలసిన రహస్యం ఇదే. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నా మాటల్ని నిర్లక్ష్యం చేయకుండా ఏకాగ్రతతోటి నేను చెప్పేటటువంటి మాటలను పూర్తిగా ఆలకించు తల్లి. ఆ పరమ సత్యం ఏమిటి అనేది నువ్వు తెలుసుకున్న తర్వాత తప్పకుండా నువ్వు జాగ్రత్త పడతావు. చూడు తల్లి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అమ్మ ఇది. ఎందుకంటే నీ జీవితానికి మలుపు తిప్పేటటువంటి సమయం అనేది రాబోతుంది. నీ జీవితం ఏ దిశలో వెళ్ళాలో, ఏ నిర్ణయం అనేది నువ్వు తీసుకోవాలో నిర్ణయించేటటువంటి గడియలు నేనే తీసుకుని రాబోతున్నాను. నీవు పోరాడుతున్నటువంటి పోరాటాలు, అలాగే మోసాలు, నీ రహస్య శత్రువులు ఆట కట్టించే సమయం అయితే రాబోతుంది తల్లి. చెప్పాలి అంటే ఆ సమయం నీకు దివ్య హెచ్చరిక లాంటిది. దీనినైతే నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు తల్లి. నిర్లక్ష్యం చేస్తే నీ అదృష్టం అనేది తలకిందులైపోతుంది. నీ ఇంటి పునాదులు సైతం కదిలిపోతాయి. నీ కుటుంబ సభ్యుల నిద్ర అంతా కూడా కరువైపోతుంది. ఎందుకంటే ఎన్నాళ్ళుగాను నీ ఎదుగుదలని అడ్డుకుంటూ నీ కలలన్నీ కూడా చిన్న భిన్నం చేస్తున్న శత్రువు అనేవారు దాగి ఉన్నారు. వారు నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు. అయితే తల్లి, నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలు పడుతూ ఎంతో పోరాటం చేసినప్పటికీ కూడా తప్పకుండా ఏదో ఒక రూపంలో అభివృద్ధి కలుగుతుంది అనుకున్న ప్రతిసారి కూడా నీకు దక్కవలసినటువంటి మంచి జీవితం కానీ, ధనమైనా కానీ, లేదా ఏదో ఒకటి నీకు దక్కకుండా పోతుంది. నువ్వు బాగా గమనిస్తే తల్లి, నువ్వు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా వెనక్కి నెట్టివేయబడుతుంది. అలాగే నీ బంధాలు కూడా నిన్ను చాలా ఎక్కువగా ఏడిపిస్తూ వస్తున్నాయి. నీ సంతోషం, నీ సుఖం అన్నీ కూడా ఆమడ దూరంలోకి వెళ్ళిపోతున్నాయి. అయితే తల్లి, బాగా గుర్తుపెట్టుకో, ఇదంతా కూడా నీకు కాలం పెడుతున్నటువంటి పరీక్ష. భగవంతుడు నీకు పెడుతున్నటువంటి పరీక్ష అని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుందమ్మా. మనిషి తన యొక్క పనుల్లో మునిగిపోయి కొన్ని విషయాల గురించి పట్టించుకోరు. రేపంతా బాగుంటుందిలే, ఇదంతా కూడా నా కర్మ ఫలితం అని అనుకుని
సరిపెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైతే విపత్తు ముంచుకు వస్తుందో, ఇంట్లో గొడవలు విపరీతంగా పెరిగిపోతాయో, అనుకున్నటువంటి పని ఆగిపోతుందో, ఆరోగ్యం ఒక్కసారిగా పాడైపోతుందో, ఆ సమయంలో చేతులు జోడించి భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటారు. అయితే తల్లి, నీకొక హెచ్చరిక. నీ చుట్టూ ప్రతికూలమైన శక్తులు నిన్ను ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నాయి. అయితే తల్లి, నా అనుగ్రహంతో నీకు అదృష్ట శక్తులు అనేవి మేల్కోబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు. నీ అత్యంత సన్నిహితులు నిన్ను చేసిన మోసం, నీ వెనక పన్నినటువంటి కుట్ర అన్నీ కూడా ఇప్పుడు బయటపడబోతున్నాయి. నీ ముందు నవ్వుతూ నటిస్తూ లోపల నీ వినాశనాన్ని కోరుకుంటున్న వారు, నీ యొక్క సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటున్న వారి అందరి ముసుగులు కూడా త్వరలోనే తొలగబోతున్నాయి. ఎవరూ కూడా వాటి నుండి తప్పించుకోలేరు, ఎవరూ కూడా తప్పుకోలేరు. ముఖ్యంగా నువ్వు గమనిస్తే నీ అభివృద్ధి బాటలు కనిపిస్తున్నాయి కదమ్మా. చీకటి తొలగి వెలుగు రాబోతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకిలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ తల్లి, నేను చెప్పేటటువంటి కొన్ని సంకేతాలను నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నువ్వు దేనికి కూడా భయపడవద్దు. కొంతమంది వ్యక్తులు నీ కుటుంబాన్ని చిందరవందర చేయాలి అని నీపై దృష్టి సాగిస్తూ ఉంటున్నారు. నీ కలలని కలుషితం చేయాలి అని చూస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నా అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంటుందమ్మా. అలాగే నువ్వు పడుతున్నటువంటి శ్రమకి, కష్టాలకి శత్రువులు, కుట్రలు, వారి యొక్క పన్నాగాలు, దృష్టి దోషం అన్నీ కూడా పూర్తిగా తొలగబోతున్నాయి. అలాగే మరిన్ని అవకాశాలు ఒక్కసారిగా నీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి తల్లి. నీ కుటుంబం ఎంతో సుఖ సంతోషాలతోటి ఉండబోతుంది. ఎందుకంటే ఈ రోజు నుండి నీ శత్రువుల యొక్క ఆట కట్టించబోతున్నాను. శత్రువులు అల్లిన వలలో వారికి వారే చిక్కుకునేలా చేయబోతున్నాను. ప్రస్తుతం శత్రువుల యొక్క కుట్రలు పరాకాష్ఠం చేరుకోబోతున్నాయి. వారు నిన్ను కిందకి పడవేయాలి అని చూస్తున్నారు, కానీ పడేయలేకపోతున్నారు. నిన్ను భయపెట్టాలి అని చూస్తున్నారు. నీ మనసులో ఆందోళన నింపి రాత్రులు నిద్ర లేకుండా చేయాలి అని చూస్తున్నారు. కానీ తల్లి, నేను మాత్రం నీకు కొన్ని సంకేతాలను స్పష్టంగా చెప్తున్నాను. శత్రువుల యొక్క కాలం చెల్లిపోబోతుంది. ఎవరిపై నా యొక్క అనుగ్రహం ఉంటుందో, ఎవరు మనసు అయితే చాలా స్పష్టంగా ఉంటుందో, వారిని ఏ కుట్రలు, కుతంత్రాలు, మంత్రాలు, ఏ దుష్టి దోషాలు ఏమీ చేయలేవు. నా యొక్క కృప అనేది నీకు ఒక రక్షణ కవచంలా ఉంది. నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా తొలగిస్తాను. నీలో ఉన్న అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టు. ఎందుకంటే అహంకారం కొంచెమున్నా సరే దైవానికి దూరం అయిపోతావు. కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. రాబోయే కాలమంతా కూడా నీకు పుణ్యకాలమే. నువ్వు కొంత మార్పుల్ని గమనించినట్లయితే నీకు అభివృద్ధికి మంచి దారులైతే తెరుచుకోబోతున్నాయి. అధిక ధనలాభం నిన్ను చేరబోతుంది. ప్రతి చోట కూడా నీకు వెలుగు నింపబోతున్నానమ్మా. కొత్త కొత్త అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందో తెలుసా తల్లి? నీ యొక్క నమ్మకం. నా చేతిని విడిచిపెట్టకుండా నన్ను జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ, కొన్ని కష్టాలు ఎదురైనా కానీ, ఎటువంటి నిరాశ నిస్పృహలకి లోనవ్వకుండా నాకు నా దుర్గమ్మ తల్లి ఉంది అనే ధైర్యంతో నా చేతిని గట్టిగా పట్టుకుంటే నీ అవసరాలు అన్నీ తీర్చి నీ కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత నాదమ్మా. అలాగే ఎన్నాళ్లుగానో ఆగిపోయిన పనులు తిరిగి మరలా మొదలవటం చూస్తావు. నువ్వైతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దమ్మా. నీ కలలు చిన్న భిన్నం చేయాలి అని కొంతమంది కంకణం కట్టుకుని కూర్చున్నారు. నీ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయాలి అని చూస్తున్నారు. నువ్వు చాలా కాలంగా ఇవన్నీ కూడా భరిస్తూ వస్తూ ఉన్నావు కదా. కానీ నీ ముందు నవ్వుతూ లోపల నీ వినాశనాన్ని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరూ నీ విజయాన్ని చూసి రగిలిపోయినటువంటి అందరి ముసుగులు కూడా తొలగిపోయేలా చేయబోతున్నాను. ఎవరు కుట్రలు పన్నుతున్నారు, ఎవరు నీకు చెడు చేయాలి అని చూస్తున్నారు, అన్నీ కూడా నీ ముందుకు తీసుకువస్తాను. వారు వేసిన వలలో వారే చిక్కుకుంటారు. దైవం కొంచెం ఆలస్యం చేయవచ్చేమో, కానీ అన్యాయం అనేది గెలవదు కదా. శత్రువుల యొక్క కాలం పండింది. వారు చేసిన తప్పులకి శిక్ష అనుభవించే తీరుతారు. కాబట్టి తల్లి, ఈ సమయంలో నీ యొక్క శక్తిని తప్పకుండా నువ్వు కాపాడుకోవాలి. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అమ్మా. అనవసరంగా కోప్పడటం కానీ,
ఆవేశపడటం కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అస్సలు చేయవద్దు. ముఖ్యంగా చెప్పాలి అంటే నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సవాలు కూడా ఒక పరీక్ష లాంటిదే. ఎవరైతే కష్టకాలాన్ని ఓర్పుతో దాటుతున్నారో వారి జీవితంలో ఊహించని మంచి మార్పులు వస్తాయి. నువ్వు తప్పకుండా నా యొక్క అనుగ్రహంతో ఎంతో ధనవంతురాలివి అవుతావమ్మా. ఆగిపోయినటువంటి పనులు పూర్తి కావటం నువ్వే చూస్తావు కదమ్మా. బంధువులంతా బంధాలు బలపడతాయి. నీ ఆరోగ్యం అంతా కూడా మెరుగవుతుంది. నీ యొక్క అదృష్టం ప్రకాశించేటటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా నీ చుట్టూ నా శక్తితోటి దివ్య రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా. నీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను దూరం చేసి ప్రశాంతతనే తప్పకుండా నింపబోతున్నాను. నీకు ఖాళీ దొరికినప్పుడల్లా ఓం శ్రీమాత్రే నమః లేదంటే అరహర మహాదేవ జై హనుమాన్ అనే నామాలు జపిస్తూ ఉండమ్మా. నువ్వు ఏ శక్తినైతే ఏ దైవాన్నైతే బలంగా నమ్ముతున్నావో వారు నీకు తప్పకుండా నిన్ను రక్షించే విధంగా నిన్ను రక్షిస్తారు అనే నమ్మకంతో ఉండు. ప్రతిరోజు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం అలవాటు చేసుకో అమ్మా. ధూపం వేస్తూ ఉండు. భగవంతుడు తప్పకుండా నీకు న్యాయమైన రోజులు తీసుకువస్తాడు. ఎంతటి దుష్టులైనా సరే గజగజ వణికిపోవలసిందే. వారు పారిపోవటానికి వారి యొక్క దారిని వారు వెతుక్కోవలసిందే. అమాయకులైన నా బిడ్డల జోలికి వస్తే ఈ తల్లి చూస్తూ ఊరుకోదు కదమ్మా. మరి ఈ నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి అని ఈ సందేశ రూపంలో నీకు తెలియపరిచానమ్మా. ఇకపై నువ్వు దేనికి కూడా భయపడవద్దమ్మా. తల వంచవద్దు. కేవలం నీ పనిపై దృష్టి పెట్టు. నిజాయితీగా కష్టపడు. భగవంతుని యొక్క తీర్పు నీ వైపే ఉంటుంది. నీకు కీడు తలపెట్టేవారికి వారికే కీడు అనేది తగులుతుంది. వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బూడిదిలో పోసిన పన్నీరే అవుతుంది. ఎవరైతే సత్య మార్గంలో నడుస్తారో వారికి దైవ బలం అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. దైవ కృప ఎప్పుడూ కూడా నీ నుండి తొలగిపోదమ్మా. శత్రువుల యొక్క ఆటలు వారి యొక్క పన్నాగాలు అన్నిటినీ కూడా నాశనం చేయబోతుంది. నీది చాలా మంచి మనసమ్మా. అందరూ కూడా నావారే అనుకుంటావు. అలాగే నీకున్నటువంటి బలం బలహీనతల గురించి అస్సలు చెప్పుకోవద్దు. అలాగే అమాయకత్వంగా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా నిన్ను అణిచివేయాలి అని చూస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మేల్కొని జాగ్రత్తగా ఉండమ్మా. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలైతే నువ్వు తప్పకుండా వింటావు. చెప్పాను కదమ్మా, ఆగిపోయినటువంటి పనులన్నీ మరలా వేగంగా సాగే విధంగా చేస్తాను. నువ్వు కలలో కూడా ఊహించిన విధంగా ఒక సహాయం అనేది నీకు చేయబోతున్నాను. ముఖ్యంగా చెప్పాలి అంటే నీ యొక్క దారిలో ఉన్న చీకట్లని తొలగించి వెలుగుని నింపబోతున్నాను. నీ మీద నీకు నమ్మకం ఉండేలా చేయబోతున్నాను. ఓపికతో ఉండమ్మా. అలాగే అన్నిటికంటే కూడా భగవంతునికి అణువణువున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండు. ఎందుకంటే నీకు అన్ని విధాలా కూడా నీకు సహాయం చేసేది కేవలం ఆ భగవంతుడే తల్లి. కాబట్టి నీకు న్యాయం చేసేది ఈ దుర్గమ్మ తల్లి. కాబట్టి నీ విజయాన్ని కూడా ఎవరూ ఆపలేరమ్మా. సత్యం బయటపడే ముందు ఆకాశంలో అలజడి ఏ విధంగా మొదలవుతుందో, మనసులోంచి ఆందోళన ఏ విధంగా తొలగిపోతుందో అన్నీ కూడా నీకు తెలియపరుస్తాను. నీ పరిస్థితులన్నీ కూడా అకస్మాత్తుగా మారుస్తాను. గత కొన్ని రోజులుగా నువ్వు అనుభవిస్తున్నటువంటి మానసిక స్థితి ఇవన్నీ కూడా మార్చి అదృష్టం నీ వైపుకి వచ్చేలా చేయబోతున్నాను. పాత తప్పులు పాత అప్పులు అన్నీ కూడా తొలగిపోయి కొత్త జీవితాన్నైతే నువ్వు ప్రారంభించబోతున్నావు. నీకు అదృష్టం రాబోయే ముందు నీకు ఎన్నో రకాలుగా మనశ్శాంతి అనేది కలుగుతుంది. తర్వాత కొత్త సంతోషాలు కొత్త ఆనందాలు అన్నీ కూడా నీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. నా అనుగ్రహంతో జీవితాంతం నువ్వు శాంతి సంతోషం పొందేలా నేనే చేస్తానమ్మా. సంతోషంగా ఆనందంగా ఉండండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.